శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. సువిశాల విజయనగర సామ్రాజ్యంలో ఎంతో మంది కమ్మవారు సైన్యాధిపతులుగా సేవలందించారు. సామంత రాజులుగా గొప్ప పాలన అందించారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తూ అద్భుతమైన చరిత్రకు శ్రీకారం చుట్టారు. తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న ఈ సామ్రాజ్యంలో కమ్మవారి పాత్ర అనిర్వచనీయం. ఇప్పటికీ దక్షిణ భారతదేశం అంతటా కమ్మవారు కనిపిస్తున్నారు అంటే దానికి విజయనగర సామ్రాజ్య కాలంలోనే బీజం పడింది. పెమ్మసాని, సాయపనేని, రావెళ్ల వంశాలతో పాటు ఆ కాలంలో మరో గొప్ప వంశంగా పేరు తెచ్చుకున్నవారు సూర్యదేవర వంశీయులు. విజయనగర రాజులు ఎలాగైతే ప్రజల మనస్సులను చూరగొన్నారో సూర్యదేవర వంశీయులు కూడా అలాగే ప్రజారంజక పాలన అందించారు. విజయనగర సామ్రాజ్య విస్తరణకు తమ వంతు కృషి చేశారు. ఈ ఎపిసోడ్లో సూర్యదేవర వంశ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే చేసుకోండి. కమ్మవారి గొప్పతనం గురించి మేమందించే అద్భుతమైన కథనాలను ఆస్వాదించండి. సూర్యదేవర నాయకులు 14-15వ శతాబ్దాల్లో విజయనగర సామ్రాజ్యంలో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు. అంతేకాదు సైనిక నాయకులు కూడా. వీరు తెలుగు కమ్మకులానికి చెందినవారు. విప్పర్ల గోత్రీకులుగా చరిత్రలో వీరి ప్రస్తావన ఉంది. ప్రస్తుత గుంటూరు మండలం రేపల్లె ప్రాంతంలోని పులివరు సీమను పాలించారు సూర్యదేవర నాయకులు. వీరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కళింగ గజపతులతో జరిగిన యుద్ధాలలో ముఖ్య పాత్ర పోషించారని చరిత్ర చెబుతోంది. కటకము, ఆరుట్ల కోట, విశాఖపట్టణం యుద్ధాల్లో వీరి ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొని విజయనగర రాజులకు ఎన్నో ఘన విజయాలను అందించారు ఈ వంశీయులు. వీరి పోరాటానికి అప్పటి విజయనగర రాజులు పొంగిపోయేవారట. అందుకే వీరిని ఎన్నో బిరుదులతో సత్కరించేవారు అని చరిత్ర చెబుతోంది. ఒరయూరి పురవిహార, పులియ తలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాల భైరవ, రాజీవ చూరకార, విశాఖపట్టణ తలగుండు గండర, కటక హన్నిబ్బర గండ, సప్తదేవి చూరకార, కథన ప్రసంగ అనే గొప్ప బిరుదులు పొందారు సూర్యదేవర నాయకులు. వీరి పాలనా కాలంలో రాచూరు, పేటేరు కోటలను కూడా నిర్మించారు. ఈ కోటల నిర్మాణం ద్వారా ప్రాంత పరిరక్షణ, పరిపాలనలో తమ సామర్థ్యాన్ని చూపించారు. ఇక ఈ వంశంలో తిమ్మనాయుడు, ఎర్రనాయుడు, ముసలయ్య నాయుడు వంటి ప్రముఖులు అద్భుతమైన పాలన అందించారు. వీరి నాయకత్వం విజయనగర సామ్రాజ్యానికి ఎంతో బలాన్ని చేకూర్చింది. సూర్యదేవర వంశం గురించి 1500వ సంవత్సరానికి సంబంధించిన శాసనాలలో ప్రస్తావన ఉంది. వీరి చరిత్రను సూర్యదేవర రాజన్య చరిత్ర వంటి గ్రంథాలు సవివరంగా వివరించాయి. సూర్యదేవర వంశం మధ్యయుగ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి కీలకమైన సామంత పాలకవర్గంగా నిలిచింది. ఈ వంశానికి చెందిన నాయకులు విజయనగర సామ్రాజ్యాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వీరు చూపిన ధైర్యం, పరిపాలనలో చూపిన ప్రతిభ ద్వారా ప్రాంతీయ చరిత్రలో తమదైన ముద్ర వేశారు. అందుకే విజయనగర సామ్రాజ్య చరిత్రలో వీరి పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని చెబుతూ ఉంటారు. తిమ్మనాయుడు తన పాలనా కాలంలో సైనిక శిక్షణ, కోటల నిర్మాణాలకి ప్రాధాన్యతనిచ్చారు. సైనిక బలాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలు తీసుకునేవారు. తన ఆధీనంలోని ప్రాంతాల్లో గ్రామాల పరిపాలన, భద్రత, వ్యవసాయ అభివృద్ధి వంటి అంశాలను మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు తిమ్మనాయుడు. ఎన్నో ఆలయాలను నిర్మించారు. నీటి వనరులను అభివృద్ధి చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎర్రనాయుడు కూడా ఈ విధానాలని అనుసరించి పాలన సాగించారు. ముసలయ్య నాయుడు పాలనలో సైనిక, సామాజిక, ఆర్థిక, ధార్మిక రంగాల్లో సమతుల్యతకు కృషి చేశారు. ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టారు. సూర్యదేవర నాయకుల పాలనా కాలంలో నిర్మించిన కొన్ని కోటలు, దేవాలయాలు, శాసనాలు స్థానికంగా చాలానే ఉన్నాయి. ఇంకా వీటిపై పరిశోధనలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇక విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన శాసనాలు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 7000కి పైగా లభ్యమయ్యాయి. వీటిలో కొన్ని శాసనాలు, నిర్మాణాలు సూర్యదేవర నాయకుల ప్రాంతాల్లో కూడా దొరికినట్టు చరిత్ర చెబుతోంది. సూర్యదేవర వంశీయులు పాలించిన ప్రాంతాన్ని రాచూరు, పేటేరు సంస్థానంగా కూడా పిలుస్తూ ఉంటారు. విజయనగర సామ్రాజ్య ప్రభువు వీర నరసింహదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వీరు సామంతులుగా సేవలందించారు. సుమారు 1503 నుంచి 1529 వరకు వీరి పాలన అప్రతిహతంగా సాగింది. అప్పట్లో పులివరు సీమను స్వతంత్ర హోదాలో పాలించుకుంటూ ప్రజలను అనేక యుద్ధాల నుంచి కాపాడారు. శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవడంలో వీరి పాత్ర గణనీయం. రాయలవారు రాజ్యాల మీద దండయాత్ర చేసినప్పుడు స్థానికంగా ప్రజలను వీరు కాపాడుకున్నారు. చిన్న చిన్న రాజ్యాల నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా పరిష్కరించారు.
అలా శ్రీకృష్ణ దేవరాయల దగ్గర మంచి పేరు సంపాదించారు. అయితే 1565లో జరిగిన తళ్లికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం కీర్తి తగ్గిపోయింది. ఆ తరువాత రాచూరు కోటను కుతుబ్ షా చేజిక్కించుకుని తన సామంతులకిచ్చేశారు. దీంతో సూర్యదేవర వంశీయుల పాలన దాదాపుగా ముగిసింది. అయితే ఇప్పటికీ సమాజంలో సూర్యదేవర వంశీయులు గొప్ప స్థానాల్లోనే ఉన్నారు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం కూడా వీరి పేరు ప్రఖ్యాతులు అలానే కొనసాగాయి. ఇక సూర్యదేవర వంశీయుల వారసత్వం మన సమాజంలో ఇప్పటికీ వివిధ రూపాల్లో కనిపిస్తుంది. వారి విలువలు, ఆచారాలు, సేవాభావం, నాయకత్వం తదితర అంశాలు సమాజంపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ప్రముఖ రచయిత, హేతువాది, సంఘ సంస్కర్త అయినటువంటి సూర్యదేవర రాఘవయ్య చౌదరి ఈ వంశ మూలాలున్న వ్యక్తే. ఈయన బ్రాహ్మణేతర సంఘాన్ని స్థాపించి బ్రాహ్మణేతర కులాల స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇలా ఈ వంశానికి చెందిన వారు చాలా మందే సమాజం కోసం ఎంతో సేవ చేశారు. ఈ వంశ మూలాలు కలిగిన వారు ఎంతో మంది స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మొత్తానికి విజయనగర రాజుల తలలో నాలుకలా మెదిలిన సూర్యదేవర వంశీయులు చరిత్రపై చెరగని ముద్ర వేశారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.